గద్వాల్ జిల్లా బీఆర్ఎస్ యువ నాయకుడు కుర్వ పల్లయ్య మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఈరోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం మొత్తం గులాబీమయం అయిపోయింది. ఎందుకు ఈ యూత్ ఇంత కదిలి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆవేదన ఇవాళ రాష్ట్రం ఎట్లా మోసపోతుందో, ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా యువతని ఈ రాష్ట్రంలో అణచివేస్తున్నాడో, ఇవాళ రోడ్ల మీదకి యువత ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు లక్షల వేలాది మంది నిరుద్యోగులు ఎలా క్యూ కట్టి వస్తున్నారంటే, ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఏమి కళ్ళు ఉండి కబోదిలాగా చూస్తున్నాడు తప్ప ఏమి చేయలేని చేతగాని దద్దమ్మ. ఇవాళ ఏమి పీకనిక నువ్వు ఈ రోజు హామీలు ఇచ్చినావు? నువ్వు ఇచ్చినటువంటి నిరుద్యోగ డిక్లరేషన్ ఏమైంది? ఈ రోజు రా, నీకు దమ్ముంటే ఈ రోజు సరూరాగానికి రా. నువ్వు ఆ రోజు మీ నాయకులను తీసుకొచ్చినావు కదా, అగ్ర నాయకత్వాన్ని తీసుకొచ్చినావు. ఎవరు రాహుల్ గాంధీ తెచ్చినావు, ప్రియాంక గాంధీ తీసుకొచ్చినావు. మరి ఇలా ఎక్కడ దాక్కున్నావో చూస్తా ఉన్నావా? వేలాది నిరుద్యోగులు గర్జిస్తూ ఉన్నారు, నీ గల్ల బట్టి అడుగుతా ఉన్నారు. ఇలా నువ్వు ఎంత మోసపూరితంగా ఆ రోజు మరి నిరుద్యోగులు రెచ్చగొట్టి గద్దెకెక్కినటువంటి నీవు ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన సంవత్సరం లోపే వేస్తా అని చెప్పినావు. 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరం లోపల చేస్తున్నావు. ఇవాళ 16,000 ఉద్యోగాలు దిక్కులేని దద్దమ్మ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇవాళ చూస్తా ఉన్నాను రాష్ట్రంలో నిరుద్యోగ ఎట్లా గర్జిస్తున్నదో, ఎట్లా ఆవేదనిస్తున్నదో. ఇవాళ రిక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర నిరుద్యోగులు ఉన్నారు, లక్షలలో ఉన్నారు. ఇవాళ నీవు ఇచ్చినటువంటి మరి ఏం చెప్పినావు ఆ రోజు? ఇంకొకటి నిరుద్యోగ భృతి ఇస్తున్నావు. చదువుకునే నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నావు. ప్రతి విద్యార్థికి విద్యా రుణాలు ఇస్తున్నావు. అదే విధంగా ప్రతి జిల్లాల్లో మరి ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తున్నావు. ఏమైనాయి ఇవాళ ఇవన్నీ ఏమైనాయి? మేము వచ్చిన వెంటనే నెల నెల జాబ్లు వేస్తాను. ఈ ముఖం నెల కాదు కదా, 3 ఏళ్ళు అయితే కూడా 3,000 ఉద్యోగాలు లేని చేతగా దద్దమ్మవు నువ్వు. ఇవాళ చూస్తా ఉన్నావు సరూర్ నగర్ గర్జిస్తా ఉన్నది నిరుద్యోగుల పక్షాన. స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ వేలాది మంది క్యూ కట్టినారంటే నీ యొక్క చేతగాని పరిపాలనకు నిదర్శనం. ఇవాళ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. ఇవాళ నిరుద్యోగ సభకు వస్తుంటే కూడా అక్రమంగా అడ్డగిస్తున్నావు. ఇవాళ రాకుండా ఇవాళ నిరుద్యోగులే స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున సరూర్ నగర్ స్టేడియంలకు వస్తున్నారంటే ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కేవలం ఆ రోజు ఈ నిరుద్యోగులు రెచ్చగొట్టి చాయ్పై చర్చలు పెట్టి మరి ఇవాళ గద్దెనెక్కినావు. ఎక్కడ పోయినావా అద్దంకి దయాకర్? ఎక్కడ పోయినా బల్మూర్ వెంకట్? సిగ్గుందా మీకేమన్నా? చిక్కడపల్లి లైబ్రరీ పోయి మీటింగ్లు పెట్టినావు కదా, నీకు దమ్ము లేదా? ఇవాళ నోటిఫికేషన్ ఇప్పినిక ఏమి పీకనిక మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఇవాళ ఊరేగుతున్నారు హెలికాప్టర్లు తీసుకొని. అంతేగాని మీకు శాత కాదు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అల్లకల్లం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో